మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక బీఆర్కే న్యూస్ తరపు నుంచి కూడా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు, ఎందుకంటే మీడియా రంగంలో ఎప్పుడూ జరగని ఒక వేడుక ఈ రోజు జరుగుతుంది. కాబట్టి అత్యంత ఉన్నతమైన శిఖరాల స్థాయి ఉండి చాలా సాధారణమైన నడత కలవారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇక శిఖరం అంత ఎత్తు ఎదిగి ఒదిగి ఉండేవారు కూడా చాలా మంది ఉంటారు. అంటే చాలా గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ. అందరిలో పరమాత్ముని దర్శించుకున్న వారు మరికొందరు, ఎంతో ఆధ్యాత్మికత సంపద కలగవారు మరికొందరు ఉంటూ ఉంటారు. ఇక మారేది కాలం, మారనిది సత్యం. తపోపులను జయాపజయాలను తమ చేతిలోనే ఉన్నాయని కొందరు నమ్మితే, మరికొందరు అంతా ఆ దేవుని మీదే భారం వేసి బ్రతుకుతూ ఉంటారు. తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనే ఆశతో మరికొంతమంది బ్రతుకును ఈడుస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మేమున్నామంటూ భరోసా ఇస్తూ ఉంటారు. మనలోని ఒక చిన్ని ఆశ మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది. ఒక చిన్ని మాట మనలోని ఆశలను స్వీకరిస్తుంది. ఏమీ చేయలేము అనుకున్న వారు ఒక చిన్న మాటతో ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు, జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక చిన్న మాటతో బెన్ని తట్టి ప్రోత్సహించి ఎంతో మందిని విజయ తీరాల వైపుకు నడిపిస్తూ ఉన్నాం. అందరికీ మా బీఆర్కే న్యూస్ తరపున అభినందనలు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మనకి ఉదయశ్రీ నృత్య అకాడమీ వారు ఏఎస్ రావు నగర్ నుంచి వచ్చారు. సో వారు ప్రదర్శిస్తున్నటువంటి నృత్య ప్రదర్శన వినాయక కౌత్వం. దీనికి సంబంధించి కాత్యాయని అండ్ పర్ణిక స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ಧಣ್ಣತ್ತ ದಿಂದರದ್ದಿ ತಣ್ಣಾಂ ದಿಂದ ಕದತ್ತೆ ತಣ್ಣತ್ತ ಜಂಡು ತದ್ದಿ ತರಕಿಟ ತಗ ದಿಂದ ಕದತ್ತೆ ತಣ್ಣತ್ತ ದಿಂದ ತದ್ದಿ ತಣ್ಣಾಂ ದಿಂದ ಕದತ್ತೆ ತಣ್ಣತ್ತ ದಿಂದ ತದ್ದಿ ತಣ್ಣತ್ತ ದಿಂದ ತತ್ತೆ ತಣ್ಣತ್ತ ಕೆಟ್ಟ ಕದದ್ದಿ ತತ್ತ ಕೆಟ್ಟ ದದ್ದಿ ತಣ್ಣತ್ತ ದಿಂದ ಕದದ್ದಿ ತಣ್ಣತ್ತ ದಿಂದ ಕದತ್ತ ಜಂ ತಗದ ಜಂ ತತ್ತ ಜಂ ತಗದ ಜಂ జం తదో కదా తైతదకత జం తదో తైతదకత జం తదో తా తైతదకత జం తదో తత్ప్రకృతిం తద్దిం ప్రకృతిం తద్దిం ప్రకృతిం తద్దిం ప్రకృతిం 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 ప్రకృతిం. సో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాం మనం. నెక్స్ట్ ఒక్కసారి బీఆర్కే న్యూస్ ఏవి చూద్దాం. అంతరిక్షంలో చంద్రయాన్తో తెలుగోడి ముద్ర, అంతర్జాతీయ వేదికపై RRRతో తెలుగోడి రెపరెపలు, జాతీయ స్థాయిలో పుష్పతో తెలుగోడి జయకేతనం. రంగమేదైనా కొనసాగుతున్న తెలుగోడి ప్రభంజనం. మీడియా రంగంలో తెలుగోడి సత్తా బీఆర్కే న్యూస్. సో నెక్స్ట్ బీఆర్కే న్యూస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజేంద్ర గారిని ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా బీఆర్కే న్యూస్ ఛానల్ గురించి చైర్మన్ గారు బొల్లా రామకృష్ణ గారి గురించి కొన్ని వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చైర్మన్ బొల్లా రామకృష్ణ, ఆయన గురించి ఎంత చెప్పినా మిగిలే ఉంటుంది. కారణం ఏంటంటే, భూమిని నమ్మినవాడు, వ్యవస్థను భుజాన వేసుకున్నవాడు, అలాగే ఒక బాధ్యతను ముందుగా పెట్టి తనతో పాటు అందరూ బాగుండాలని ఒకే ఒక ఆలోచన తీరున్నవాడు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే చెప్పే సాహసం కంటే ఇప్పుడే ఏవి చూశారు కదా, అదొక్కసారి మీరందరూ మనసులో పెట్టుకొని, ఒక మనిషి ఎదుగుదలకు కావలసింది యాటిట్యూడ్, తన మీద తనకి నమ్మకం, తను నమ్మిన వాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి దృఢ సంకల్పం. ఈ రెండు ఉంటే ప్రపంచంలో దేన్నైనా గెలవగలము అని నిరూపించినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మీరు చూసిన తర్వాత, అలాగే ఆర్థికమైనటువంటి ఎదుగుదలతో పాటు సామాజికమైనటువంటి అంశాలతో కూడా మనం కొంత అవగాహన పెంచుకొని కొంత బాధ్యతను తీసుకొని
మరింత వేగంగా ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రజలందరినీ కలిసే తీరు ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు మీడియా ఉంటే బాగుంటుంది అని ఒక గొప్ప ఆలోచన చేసినప్పుడు కొన్ని నెలల తరబడి డిస్కస్ చేశాం. టీవీ ఛానల్స్ను ప్రజలు నమ్మే దశ ఉన్నదా? ఇవాళ వార్తలు ఎవరికి అవసరం? ఇలాంటి అనేకమైనటువంటి లోతైన అంశాల మీద చర్చించిన తర్వాత మన ఛానల్ ఎలా ఉండాలి, మన దృక్పథం ఎలా ఉండాలి, మనం ఎవరి కోసం వార్తలు ఇవ్వాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక ప్రతిజ్ఞలా ఇవాళ బీఆర్కే న్యూస్ని మనం ప్రారంభించటం జరిగింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. ఏమిచ్చాం మనం సమాజానికని ప్రశ్నించుకున్నప్పుడు, ఒకటి, జన్మభూమికి కానీ కన్న తల్లికి కానీ మనం రుణపడి ఉంటామనేది నిర్వివాదాంశం. మరి ఈ దేశానికి మనం ఏమిచ్చామని ప్రశ్నించుకున్నప్పుడు ప్రతి వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైనా ఇచ్చామా? పోలే. కొంత కాంప్రమైజ్ అవుదాం. ఇవ్వడం అంటే ఏంటి? ఏదైనా చొక్కా దించుకొని ఉద్యమాల్లో రోడ్డు మీదకి వచ్చి అరిచి గీచి పెడితే ఇచ్చినట కాదు. నిశ్శబ్దం అనేది ప్రపంచంలో అత్యంత బలీయమైనది. ఆ నిశ్శబ్దంలో ఉండేటటువంటి ఆలోచన తీరు అంతకంటే లోతైనది. అందుకే బీఆర్కే న్యూస్లో మనం ఒక ఆలోచన, వార్తలే కాదు మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా. బీఆర్కే న్యూస్ అలాగే మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా హిందూ సంస్కృతి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితో, ఏమిటా వైఖరి? ఏ రోజు ఏ బొట్టు పెట్టుకుంటే మీకు శుభం కలుగుతుంది అన్నది కాదు, ఏ చీర కట్టుకుంటే ఆ పండగకి కరెక్ట్ అన్నది కాదు. బట్ మరేంటి, ఒక డివోషనల్ ఛానల్లో చూయించవలసింది ఏంటి అన్నటువంటిది స్పష్టమైన ఆలోచన మాకుంది. కాబట్టి మీ అందరి ముందు ఒకే ఒక విజ్ఞప్తి, మీరు కలిసి వస్తే, మీరు ఆలోచన చేస్తే, మీరు ప్రయత్నం చేస్తానంటే, మీరు నిలబడతానంటే హైందవ సంస్కృతి గురించి తెలియజేయడానికి అందులో ఉన్న దమ్ము, ధైర్యం, ఔదార్యం, సంస్కృతి, సాంప్రదాయం, గొప్పతనం ప్రతి వాడికి తెలియజేసేట్టుగా ఒక డివోషనల్ ఛానల్ బిగిన్ చేయడానికి అవర్ చైర్మన్ ఈజ్ రెడీ, అవర్ టీమ్ ఈజ్ రెడీ అండ్ వీఆర్ ఆల్ రెడీ. దాన్ని నమ్ముతూ మనందరం కలిసి ముందుకు వెళదామని మిమ్మల్ని ప్రార్థిస్తూ, కోరుతూ, ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే. బీఆర్కే న్యూస్ వారు త్వరలో ఒక భక్తితో కూడినటువంటి ఒక ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే హిందూ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి బీఆర్కే న్యూస్ తన వంతుగా ఒక ముందడుగు వేస్తోంది. సో ఇప్పుడు ఒక్కసారి ఇలాంటి అద్భుతమైన కార్యాలకి వెనకుండి నడిపిస్తున్నటువంటి చైర్మన్ గారు శ్రీ బోలా రామకృష్ణ గారు ఏవి ఒక్కసారి చూద్దాం. ఓ లక్ష్యంతో కష్టపడి పనిచేసే వారికి చరిత్రలో కొన్ని పేజీలుంటాయి. అలాంటి వారి విజయగాథలే ఇతరులకు స్ఫూర్తి. అలా స్వశక్తితో ఎదిగిన వారే శ్రీ బొల్లా రామకృష్ణ గారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన ఎంబీఏ పూర్తి చేసి 2005లో 4000 జీతంతో తన కెరీర్ మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా అభివృద్ధి ఉన్నా కాని ఆయనకు సంతృప్తి లేదు. కష్టపడే వ్యక్తికి విజయం ఇంటి వాకిట్లో ఉంటుందని విశ్వసించేవారు శ్రీ రామకృష్ణ గారు. తనెంచుకున్న దారి నలుగురికి ఉపాధి కల్పించేదిగా ఉండాలి అనుకున్నారు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వారే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత స్టార్ పవర్జ్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. నంబర్ 1 గానే ఉండాలి, నంబర్ 2 అనే ప్రసక్తి లేదు అనేలా కంపెనీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మిజోరం వరకు తమ కంపెనీని విస్తరించారు. స్టార్ పవర్జ్ అంటే కంపెనీ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అనే స్థాయికి తీసుకెళ్లారు. వందలాది బ్రాంచులు, వేలాది మంది ఉద్యోగులు, వేల కోట్ల టర్నోవర్తో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది
స్టార్ పవర్డ్. తన విజయానికి టీం వర్క్, లాయల్టీయే కారణమంటారు ఆయన. యాటిట్యూడ్ కంటే గ్రాటిట్యూడ్ ముఖ్యం అని నమ్మే వ్యక్తి శ్రీ బొల్లా శివరామకృష్ణ గారు. మనతో పాటు మన దగ్గర పనిచేసేవారు కూడా ఎదగాలి అనుకునే వారిలో శివరామకృష్ణ గారు ఎప్పుడూ ముందుంటారు. తన కంపెనీ ఇంతగా డెవలప్ అవ్వడం వెనుక తన తమ్ముడు వెంకట్ బ్యాక్బోన్గా నిలిచాడని చెబుతుంటారు. అలా స్వశక్తితో ఎదిగి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరచుకున్న శివరామకృష్ణ గారు ప్రజలకు సేవ చేయాలి అనే లక్ష్యంతో ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అనేక వార్తా ఛానల్స్ లో ఉన్న లోటుపాట్లను చూసి నిష్పక్షపాతంగా వార్తలందించే దిశగా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలబడి వారి గళాన్ని వినిపించడమే లక్ష్యంగా బీఆర్కే న్యూస్ స్థాపించారు. బీఆర్కే న్యూస్ తో చరిత్రలో మరికొన్ని పేజీలు నింపడానికి శ్రీకారం చుట్టారు శ్రీ బొల్లా శివరామకృష్ణ గారు. అది అద్భుతమైన ఏవి. సో తెలుగోడి సత్తా చాటడానికి బీఆర్కే న్యూస్ స్టార్ట్ చేసినటువంటి బీఆర్కే న్యూస్ అధినేత శ్రీ బొల్లా రామకృష్ణ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. సార్ ఏమన్నా కొన్ని వాక్యాలు. వేదిక ముందున్నటువంటి పెద్దలకి, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, చాలామంది పెద్దలు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఏవిలో ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పారు. చాలామంది నా గురించి చాలా ఇదిగా మాట్లాడారు. అంత పెద్ద గొప్పవాడిని కాదనుకుంటున్నాను నేను. చిన్న ఉద్యోగం నుంచి స్టార్ట్ చేసి 3,000 జీతం, లోన్స్ డిస్ట్రిబ్యూషన్ మాది. బ్యాక్గ్రౌండ్ స్టార్ పవర్స్ అనేది 1 కోటి రూపాయలతో హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ చిన్న ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఏపీ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి జిల్లాలో నా ఆఫీస్ ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో కూడా నా పిల్లలు ఉన్నారు. ఇది 25,000 మంది పైన ఈ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తున్నారు. 29 రాష్ట్రాల్లో కూడా, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్లో కూడా మన ఆఫీస్ ఉంది. ఇది బేసికల్గా లోన్స్ డిస్ట్రిబ్యూషన్. అయితే రీసెంట్గా ఇక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలని అంటే ఇప్పుడున్న న్యూస్ ఛానల్స్లో చాలా వరకు ఉన్న విధానాలు, పద్ధతులు చూసి కొత్తగా మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులకి వాటి మీద ముందుకు వచ్చి మేము తెలుగోడి సత్తా చూపించాలనే ఆశతో ముందుకు నడిపిస్తున్నాం. దీని గురించి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు ప్రోగ్రామ్ భారీగా అంటే ఓపెనింగ్కి మేము ముందుకు వెళ్దాం అనుకున్నాం. కానీ ఈ లోపల తెలంగాణ ఎలక్షన్ రావటం, ప్రతి కాన్స్టిట్యున్సీలో రిపోర్టర్లు అందరూ రెడీగా ఉంటాం. దానికి సంబంధించి ముందుకెళ్ళటం జరిగింది. నెక్స్ట్ ఈ ఛానల్ సంబంధించి ఏపీ తెలంగాణకి సపరేట్గా 2 ఛానల్స్ పెట్టాలని ప్లాన్ తీసుకుంటున్నాం. సపరేట్గా ఏపీకి 1, తెలంగాణ 1. ఎన్నో ఒడిదిడుకుల మధ్యలో ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా, ఏ ఒక్క ఎంప్లాయీని కూడా వదులుకోమని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ ఉన్న ప్రోగ్రామ్స్ కానీ ఛానల్ని ముందు నడిపించే విధానంలో కానీ తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మరొక శుభవార్త కూడా చెప్పారు. ఏపీ తెలంగాణలో అన్న ఒక వర్డ్ వాడారు. చాలా మంది జీవితాల్లో న్యూస్ ఛానల్ కాదు, 2 న్యూస్ ఛానల్స్, తెలుగోడి సత్తా 2 రాష్ట్రాల్లో చాటేలా, 2 తెలుగు రాష్ట్రాల్లో చాటేలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇంకా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మొదటిగా శ్రీ ప్రత్యంగర ఉపాసకరత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారికి సంబంధించిన ఏవి చూద్దాం. ప్రత్యంగిర ఉపాసకరత్న దైవజ్ఞరత్న దశమహాధర విద్యాధర లలిత ఉపాసకులు మరియు ప్రత్యంగిర ఉపాసకులు దశమహావిద్యలో సిద్ధహస్తులు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు శ్రీ వైవి శాస్త్రి గారు. బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు దయచేసి స్టేజ్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము చైర్మన్ గారిని. ఎడిటర్ ఇన్ చీఫ్ రాజేంద్ర గారు కూడా ప్లీజ్ కమ్ టు ది డైస్ సార్. చంద్రమోహన్ గారు 2 మాటలు వైవి శాస్త్రి గారు దయచేసి. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో 20 సంవత్సరాల మీడియాలో రంగంలో ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. అందులో మీడియా రంగంలో కూడా అందరూ అభిమానించారు. ప్రత్యంగర అనేటప్పటికే చాలా విశేషం. మా యొక్క రామకృష్ణ గారికి నాకు చిరకాల పరిచయం, ఇవాళ కాదు. ఆయన రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను వేరు అది వ్యక్తిగా. అలాగే రాజకీయ సేవ చేయాలి, తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో కూడా ఆయన మన్ననలు పొందాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సుబ్రహ్మణ్య వాస్తు శ్రీమతి వీరపురం సుహాసిని మాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గాయత్రి మాత ఉపాసకురాలు, హస్త సాముద్రిక, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ప్రవచనకర్త, దైవజ్ఞురాలు శ్రీమతి వీరపురం సుహాసిని మాత గారు. నెక్స్ట్ మారుతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో మంది ప్రముఖుల మన్ననలు పొందిన జ్యోతిష్య విభూషణ, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సారథి, డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీత, మారుతి సేవా సమితి వ్యవస్థాపకులు డాక్టర్ సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు. నెక్స్ట్ శ్రీమతి డాక్టర్ రాజసుధ గారు, రాజసుధ ఆస్ట్రో న్యూమరాలజీ, ప్లీజ్ కమ్ టు ది డయాస్ అండి. 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో రుద్రాక్ష, జేమ్స్ ఎక్స్పర్ట్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు పామిస్ట్, ఆరా ఎనర్జీ, వాస్తు, టారోట్ ఎక్స్పర్ట్ రంగాల్లో ప్రజలకు సేవలను అందిస్తున్న శ్రీమతి డాక్టర్ రాజసుధ గారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకించి రామకృష్ణ గారికి. ఈ హైందవ సాంప్రదాయాన్ని కాపాడదామని చెప్పి మాలాంటి పండితులకి, జ్యోతిష్యులకి పురస్కారాలు అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. బీఆర్కే న్యూస్ చక్కగా దినదినాభివృద్ధి చెందాలి, అలాగే హైందవ సాంప్రదాయాన్ని కాపాడాలన్న మంచి లక్ష్యం కూడా నెరవేరాలి రామకృష్ణ గారు దాన్ని కోరుకుంటూ మా వంతు సపోర్ట్ని మేము అందరం కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజసుధ గారు. తదుపరి శ్రీ సౌభాగ్య వాస్తు జ్యోతిష్యం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రంలో ఎంతో అనుభవంతో కీర్తి ప్రతిష్టలను మరియు డాక్టరేట్ ను సొంతం చేసుకున్నారు. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదులను సొంతం చేసుకున్నారు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. 16 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఈ 16 ఏళ్లలో అన్ని వర్ణాల వారికి వివాహాలు కుదురుస్తూ ఎనలేని జంటలకు కొత్త జీవితాలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి. సాయి వాస్తు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.
ఈ బీఆర్కే న్యూస్ అనే ఛానల్కి రావడం, వచ్చిన తర్వాత వీళ్ళ రిసీవింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదో మా ఇంటికి మేము వచ్చినట్లుగా అన్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఎందుకంటే చాలా ఛానల్స్కి వెళ్తూ ఉంటాము, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము, కానీ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది. అదేవిధంగా ఈ బీఆర్కే న్యూస్ అనేటటువంటి పేరులోనే భాగ్యము ఉంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. అలాంటి రామకృష్ణ గారు ఆయురారోగ్యాలతో దినదిన ప్రబుద్ధిగా అందరికి ఎంతోమందికి ఉపాధిస్తున్నారు. ఆ ఉపాధి ఇస్తూ ఇంకా ఇంకా దేదీప్యమానంగా వెలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక ఛానల్ ప్రారంభిస్తామన్నారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వెలుగు ఆధ్యాత్మికం. ఇంకా ఇంకా మీరు ఇంకా కూడా అభివృద్ధి అవ్వాలని, ఆనందాన్ని అందరికీ కూడా పంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ మనం డాక్టర్ ధనావత్ ఉపానాయక్ గారిని సన్మానించుకోబోతున్నాం. సాయి వాస్తు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గత 10 సంవత్సరాలుగా వాస్తు రంగంలో సేవలందిస్తూ ఎంతో మంది ప్రముఖుల మన్ననలు పొందిన ప్రముఖ వాస్తురత్న, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త, వాస్తు సామ్రాట్, సాయి వాస్తు వ్యవస్థాపకులు డాక్టర్ ధనావత్ ఉషా నాయక్. ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. బీఆర్కే న్యూస్ దేశవ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లాలని షిరిడీ సాయి శుభాశిస్సులు అందిస్తున్నాను. శుభం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి శ్రీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఈ పూజా స్టోర్స్ నుంచి, దయచేసి స్టేజ్ నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అండి. ప్రపంచంలో అన్ని దేశాలలోని వారికి నిత్య పూజలు, వ్రతాలు, హోమాలు, పండుగలు, వివాహాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి మరియు అన్ని దేవాలయాలకు కావాల్సిన సకల దేవతల పూజా సామాగ్రిని అత్యంత వేగంగా అందించే ఈ పూజా స్టోర్ ఫౌండర్, చైర్మన్ మరియు జ్యోతిష్య పండితులు శ్రీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు. బహుమతులన్నింటిలో కూడా స్పాన్సర్ చేసిన వారే శ్రీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు. ధన్యవాదాలండి. ఒక 2 వాక్యాలు మాట్లాడుకోగలుగుతున్నారు. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ముందుగా ఎండిఆర్కే ఫస్ట్ పాయింట్, చాలా సంతోషంగా ఉంది. న్యూస్ పోర్టల్ లాంచ్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఒక మాట చెప్పారు, 2004లో ప్రారంభించాను, నచ్చక 3000 రూపాయల జీతానికి అన్నది. అది చూస్తే నాకు నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నేను 2000లో ప్రారంభించాను కెరియర్, నా జీతం అప్పుడు 1400 రూపాయలు. అంటే ఒక్కొక్కటి 20 ఏళ్ళ క్రితం చూసుకుంటే అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది చూసుకుంటే చాలా అంతా పరమేశ్వర అనుగ్రహం అనిపిస్తుంటుంది. మీరు ఇంకా ఎదగాలి, ఇంకొక కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ శుభాశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మనం సన్మానించుకోబోతున్నాము శ్రీ చెన్నా సుదర్శన్ గారు, సుదర్శన వీక్షణం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అండి. సర్వం పంచభూతలమయం, సుదర్శన వాస్తుతో జయం. సుఖ సంతోషాలకు సోపానాలు, సుదర్శన రత్న సలహాలు, పంచభూతాత్మక గ్రహాల అనుగ్రహం, సుదర్శన కాల నిర్ణయం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న, జననకాల నిపుణుడు, నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. వేదికలంచిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న చైర్మన్ గారికి, మరి ఎడిటర్ ఇన్ చీఫ్ గారికి, మార్కెటింగ్ హెడ్ గారికి, చంద్రమోహన్ గారికి, అందరికీ కూడా నమస్కారం అండి. మన బొల్లా శివరామకృష్ణ గారి జీవిత విశేషాలు చెప్పుకున్నప్పుడు నాకు కూడా ఒకటి గుర్తొచ్చింది. ఆయన 2004లో ఏ విధంగా అయితే ఆయన జీవితం మొదలుపెట్టారో, నేనే అట్లాగే మా గురువు గారి దగ్గర 2000 జీతానికి మొదలుపెట్టా. మా గురువు గారు ఎవరో మీ అందరికీ తెలిసినదే. ఇట్లా చూసుకుంటేనా ఈరోజు అదే 1000 మందికి ఆయన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. తర్వాత టర్నోవర్ అని మీకు చెప్పారు, అదే ఫలితాలు కూడా మేము అందిస్తూ ఉన్నాము. ఇంకా మన పెద్దలు ఉపాసనారత్న ఈయన గారు చెప్పినట్లు, మన అయ్యవారు చెప్పినట్లు, ఆయన రాజకీయాల్లో కూడా ఇంకా ఉన్నతంగా చేయడానికి మేము ఆల్రెడీ సహకరిస్తామని వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇంకా బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ఈయన బొల్లా శివరామకృష్ణ కాదు, బోలా
శివరామకృష్ణలాగా ఉంటారని మేము అందరు ఎంప్లాయీస్కు తర్వాత ప్రజలందరికీ కూడా ఉంటారని మేము సదా ఆశిస్తూ ఆయనకు ఆ విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ వాస్తు జ్యోతిష్యరత్న డాక్టర్ వాల్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు MA PhD వాస్తు నెగటివ్ ఎనర్జీ పారద్రోలటంలో సిద్ధహస్తులు. హస్త సాముద్రికంలో PhD చేసి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఒక్క 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అయితే ఈ రామకృష్ణ గారు ఈ ఛానల్ పెట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు దేశంలో ఉండే జరిగే సంఘటనలకు మంచిగా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. నేను ప్రతిరోజు 1 గంట సేపన్న BRK ఛానల్ వార్తలు చూడడం జరుగుతుంది. అయితే నేను BRK ఛానల్కి పోయినప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఎట్లా అంటే అది పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఏరియాకే నేను వెళ్తాను, నెగిటివ్ ఉన్న దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నన్ను ఫస్ట్ రోజు పిలవక ముందే నేను వెళ్ళి చూడడం జరిగిందంటే అది ఫుల్ పాజిటివ్లో ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందుతుందని ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా వాస్తవ్యులు. వాస్తు మరియు జ్యోతిష్య రంగంలో గత 14 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా వాస్తవ్యులు. వాస్తు మరియు జ్యోతిష్య రంగంలో గత 14 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. మాకు మా చంద్రమౌళి గారు బాగా పరిచయాలు ఉన్నది. రెండు వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం గురువు గారు. నమో వెంకటేశాయ. ఈరోజు PRK న్యూస్ అంటే ఏదో అనుకున్నాను కానీ మన రామకృష్ణ గారు ఇప్పుడు టీవీలో చూసిన తర్వాత మా చంద్రమౌళి గారు కూడా మమ్మల్ని ఇంతలాగా గౌరవిస్తూ ఎప్పుడు కూడా ఈ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం తరపుని మన BRK న్యూస్ చైర్మన్ గారు రామకృష్ణ గారు ఇంకా ముందు ముందు ఎన్నో అభివృద్ధులు కలగాలని స్వామివారిని మా ద్వారకాతిరుమల వెంకటేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ శైలేంద్రనాథ్ శర్మ గారు రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఆయన తరపున సాయిబాబు గారు వస్తారు. శ్రీ రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఆకలిగా ఉన్న అనాథలకి వారి వద్దకే అన్నం పెడుతూ, విద్యార్థులకు వారి వంతు తగిన సహాయం చేస్తూ, వృద్ధులకు వారి యొక్క ఆరోగ్యంకి సంబంధించిన వైద్య సదుపాయాలను కల్పిస్తూ, మందుల్ని అందజేస్తూ బీదవారికి సహాయపడుతున్న శ్రీ రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శైలేంద్రనాథ్ శర్మ గారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి కారకులైనటువంటి BRK న్యూస్ అధినేత శ్రీ బొల్లా రామకృష్ణ గారిని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగోడి సత్తాన్ని చాటుతున్నటువంటి శ్రీ బొల్లా రామకృష్ణ గారు దయచేసి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తస్మై బ్రహ్మద బ్రహ్మాచ యోకీర్తిం పదాం దదో భాగదేయే నైవేనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాన్ శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మిమ్మల్ని సత్కరించడంతో పాటు అందులో ఉన్నటువంటి తృప్తితో పాటు మీ ఆశీస్సులు కూడా నండి.
మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా సత్కారాన్ని స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా ఈ సత్కార కార్యక్రమానికి వెన్నెముక మూల బిందువు, ఈ క్రతువుకి వెన్నెముక లాంటి మా చైర్మన్ గారు బొల్లా సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలండి. బొల్లా రామకృష్ణ గారికి.